రాజాగుణమన్నా డాక్టరు సంజయన్న దేవగురు అన్నా సంజయన్న ఇది రాజాగుణమన్నా తెలుసే తర్వాత వేరే వాళ్ళకి కాదు సర్పంచ్ అందరూ అయితే వార్డు మెంబర్ सिगरेट देख कैसे बोलते हैं कुछ गाल ले ఒకే మాట ఒక 2 నెలలు తిరగక ముందే వారు ఈ పని పూర్తి చేసినందుకు వారి తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ప్రత్యేకంగా మంది నమస్కారం చేస్తున్నారు. అలాగే చెప్పుకుంటా పోతా ఉంటే ఒక కొత్త కాదు 2 కొత్తలు కాదు ఇచ్చినటువంటి 33 లక్షలు ఇచ్చిరు రావడం జరిగింది. దాంట్లో భాగంగా 33 లక్షలతోటి సీసీ రోడ్లు కంది రంజిత్ ఇంటి నుంచి గడ్డ రవింటి దాకా, బొమ్మగంటి రవి ఇంటికెళ్ళి బొమ్మగంటి మహేష్ ఇంటి వరకు, బియ్యాల రామారావు గారి ఇంటికెళ్ళి రోడ్డు ఎస్ఆర్ఎస్ కెనాల్ దాకా, లలిత ఇంటి నుంచి కందిమల్ల ఇంటి వరకు కూడా ఈ రోడ్డు వేయడం జరిగింది. మరి ఇదే సందర్భంలో ఈ గ్రామం చాలా గొప్ప ప్రశస్తమైన గ్రామం. తాట్లవాయి రామాలయం, తాట్లవాయి అయ్యగారులు అంటే తెలియని వారు ఉండరు. మరి ఈ అయ్యగారికి ఆడుకుందో లేదో కానీ మా కుటుంబంలో ఏ కార్యక్రమం జరిగినా తాట్లవాయి అయ్యగారులు రావాల్సిందే. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన సంజయ్. మరి తాట్లవాయి చుట్టుపక్కల అటవీ గ్రామాలు రోడ్ల విషయంలో చాలా రోడ్లు కూడా చెడిపోయింది. గౌరవ ముఖ్యమంత్రి గారు పంచాయతీరాజ్ రోడ్లు కావచ్చు, ఆర్ఎండ్బి రోడ్లు కావచ్చు, హైబ్రిడ్ అమ్యూనిటీ మోడల్ హ్యామ్ అనే విధానంలో ఇప్పటికీ 8 రాష్ట్రాలు ఉంది. దాంట్లో భాగంగా వేలాది కోట్ల రూపాయలతోటి రోడ్లు వేయించడం జరుగుతుంది. మరి మీరందరూ కూడా చూస్తున్నారు, ఉప్మడిగే దావనపల్లి వరకు, లింగాపూర్ నుంచి తాట్లవాయి వరకు, తాట్లవాయి నుంచి కట్కాపూర్ వరకు కూడా అంతా రోడ్డు చెడిపోతా ఉంది. మరి వీటన్నిటి కూడా రోడ్లు మంజూరు అవడమే కాకుండా అవి 15 సంవత్సరాల వరకు కూడా ఇక వాళ్ళే మెయింటెనెన్స్ చేస్తారు. ఆ విధానంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాయకల్ మండలానికి అత్యంత ముఖ్యమైన రోడ్లలో జగిత్యాల, కళ్ళపల్లి, కిష్టంపేట, అలీపూర్ రోడ్, అది మొత్తం కూడా డబల్ రోడ్ చేస్తూ ఉన్నాం. అది అతి త్వరలోనే మంజూరు వస్తాయని చెప్పి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మాట అంటే వేదవాకు రాజపుత్ర వారు మాట ఇచ్చేది ఈ రోడ్లకు డబుల్ చేస్తుంది. మూటపల్లి మన క్రాస్ రోడ్ నుంచి కొత్తపేట అదంతా కూడా సింగిల్ రోడ్ ఉంది, డబల్ రోడ్ చేస్తా ఉంది. కొత్తపేట నుంచి లింగాపూర్ వరకు వయా ఉడరకల్
చాలా చెడిపోయింది. మా సర్పంచ్ అన్న వాళ్ళైతే మేము పాదయాత్ర చేస్తాం అంటారు, ఏం అవసరం లేదు, రాళ్ళు గుచ్చుకోపోతే మంచి మెత్తటి రోడ్డే. ఈ రోడ్లన్నీ కూడా చేయడం జరుగుతూ ఉన్నది. గ్రామానికి కూడా రోడ్లు వేస్తున్నాం. రాయకల్ మండలానికి 2 కోట్ల ఎంత సార్ ఇప్పుడు మధ్యలో వచ్చింది? ఇప్పుడు టోటల్ గా 8 crores సార్. మన రాయకల్ మండలం 2 కోట్ల 30 లక్షలు. రాయకల్ మండలంకి అత్యధికంగా ఈజీఎస్ రోడ్లు మంజూరు చేయించామని కూడా ఈ సందర్భంగా చెప్తాం. ఇక అందులో అత్యధికంగా అందరికంటే పొడుగున్నాడు మా మల్లేశం, బాగా పొడుగు ఎత్తుండు రోడ్లు 33. మరి మిగతా గ్రామాలకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా, దయచేసి ఈ రోడ్ల విషయంలో ఎవరు స్పీడ్గా అయితే వాళ్ళకి మళ్ళీ కూడా మంజూరు చేస్తామని కూడా చెప్తా ఉన్నా. ఇంద్రా మిల్లు వచ్చే కార్యక్రమం వచ్చింది. ఈ సందర్భంలో ఒక ముఖ్యమైన విషయాన్ని నేను తెలియజేస్తున్నా. L3లో ఉన్న వాటిని దయచేసి ఇప్పుడే తొందరపడి తీసుకురా. L3 అంటే నిజంగా వాళ్ళకి పాతిళ్ళు ఉందా, పొత్తులు ఇల్లు ఉందా, తప్పుగా పడ్డదా, కానీ కొందరు తప్పుగా పడి ఉంటారు. L3లో ఉన్న వాళ్ళకి ఇల్లు ఉన్నట్టు వస్తుంది. వాళ్ళకి ఇద్దామంటే ఆ కంప్యూటర్లు యాక్సెప్ట్ చేయలేదు. ఇప్పటికే కొన్నిసార్లు పోయినసారి ఇచ్చుట్లో మన నియోజకవర్గంలో చాలా తక్కువ పొరపాటు జరిగినాయి. అందులో రాయకల్ మండలం ఇంకా తక్కువ జరిగింది. అందులో బొర్రపల్లిలో కూరుంది, నాకు యాదకు 21 ఇళ్ళల్లో. ఇంకేమున్నాయి సార్? ఇటుకాల 2 ఉన్నాయి, భూపత్పూర్లో ఒకటి, అల్లిపూర్లో ఒకటి, 5 అంతే, ఎక్కువ లేవు. అట్లనే జైత్యాల మండలంలో అంతర్గామలో 2, కల్లెడలో ఒక 4 ఒకటే ఊర్లో వచ్చేసింది. టోటల్ 21 మందిది కొద్ది ఇబ్బంది ఉంటుంది ఇప్పటికీ ఇచ్చిన వాటిలో. అది ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకునేంత వరకు L3 తీసుకొచ్చి ఎంపీడీఓ గారిని ఎంక్వైరీ అయ్యి పంపు అని చెప్పి దయచేసి మీరందరూ కూడా మీ తోటి సర్పంచ్లకు, మన నాయకులు ఎవరైనా కానీ చెప్పండి. L1 ఉన్న వాళ్ళకు ప్రాధాన్యత, L2 అంటే మంచిగా నాలుగు దయచేసి. L2 అంటే భూమి లేదు, జాలేదు, కానీ ఈ లోపల అదృష్టం మంచిగా కొనుక్కుంటారు కదా, కొనుక్కొని అందులో గుడిసేసుకోనో చిన్న రేకులు వేసుకొని ఉంటే తప్పకుండా వాటికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతకుముందు L2 ఉన్నది కాబట్టి ఇయ్యలే, అంటే జాగలేదా, ఇప్పుడు జాగ వచ్చింది, అందులో చిన్న గుడిసేసుకొని చిన్న రేకుల షెడ్ వేసుకొని అందులో ఉంటుండు. అది ఎంపీడీఓ గారి అధికారంలో ఉన్నది, వెంటనే వాటికి పంపిస్తారు. కానీ మళ్ళీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సంతకం కావాలి, కానీ ప్రాసెస్ అక్కడి నుంచి కావాలి. అర్థమైంది కదా మీకు? L2లో ఉన్న వాళ్ళని అధైర్యపడద్దు, పోయినసారి రాకపోయి ఇదని అనుకోవద్దు. దయచేసి ఈ విషయాలలో మీరు ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి. ఎందుకంటే చాలా పండుగ వాతావరణం కనబడుతుంది ఊర్లో, లేకపోతే ఇంద్రా మిల్లు లేకపోతే. ఇప్పుడు ఉప్పుమడగ పోతే గంగెద్దుల వాళ్ళు, సంచార జాతులు, ఇండ్లు లేని వాళ్ళు, గుడిసెలలో పెట్టాలి 8 మంది కట్టుకుంటే లైన్గా వచ్చి నా 27 నాడు ఇళ్ళలో పోతున్నావు, నువ్వు రావాలని ఒకరు చెప్పిపోతావు, మళ్ళీ చెప్పదు. అంటే అంతటి ఆప్యాయత మన ప్రభుత్వం మీద ఏర్పడ్డది. మళ్ళీ ఆనాటి ఇందిరామ రాజ్యం కళ్ళలో కనబడుతుందని చెప్పి కాంట్రవర్సీ మాటలకు నేను పోదలుచుకోలేదు. కానీ మనం మీకు ఒక విషయం చెప్పిన, యూరియా విషయంలో, యాప్ విషయంలో ఓ పనికిమాలిన యాప్ అని చెప్పి ఒకరు మాట్లాడిండ్రు. అది మనమే కాదు, ఇవాళ 11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కానీ ఇచ్చుంటే మనకు యాప్ పెట్టే అవసరం లేదు. యూరియా షార్టేజ్ అవడంతో ఇబ్బంది అవుతుంది. రెండవది, యూరియాలో సబ్సిడీ ఉంటుంది. ఈ యూరియా అనేది ఒక్క మొక్కజొన్నకో, వడ్లకో, పంటలకు అనుకోకండి, ఎన్నో పరిశ్రమలకు వాడతారు. నాకు నేను చెప్తూ రైస్ మిల్లలో బాయిలర్ క్లీనింగ్ కూడా యూరియా వాడతారు. సో పక్కదారి పట్టద్దు, ముందే షార్టేజ్ ఉన్నదని చెప్పి మన ప్రభుత్వం ఈ యాప్ అంటే సెల్ ఫోన్ ద్వారా తీసుకొచ్చింది. ఇవాళ మీకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా, మనం ఒక యూరియా పెట్టాం. ప్రతి ఫర్టిలైజర్, అది డిఏపి కావచ్చు, 20 కావచ్చు, ఏదైనా కానీ ఏ రైతు కొన్నా కానీ ఖచ్చితంగా యాప్ ద్వారానే అమ్మాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రతి రాష్ట్రానికి 2 జిల్లాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుంది. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా, మల్కాజ్గిరి తీసుకున్నది. మనతోటి విడిపోయిన ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, కృష్ణా జిల్లాలు కూడా తీసుకున్నారు. ఈ విషయాన్ని కొందరు బీజేపీ నాయకులకు కూడా తెలియకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో పెట్టిన యాప్ నుంచి పనికిరాని యాప్, రైతులను ఇబ్బంది పెట్టేది అంటున్నారు. ఇది దేశమంతా కూడా ఫర్టిలైజర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తూ పైలట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల ఫర్టిలైజర్స్ తీసుకురావడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రంగారెడ్డి, మల్కాజ్గిరి జిల్లా, ఆంధ్రాలో కృష్ణా, కాకినాడ జిల్లా, అతిపెద్ద 4 గంటలు ఇటు ఉమ్మడి కరీంనగర్ అంతా. మరి ఇవన్నీ విషయాన్ని మీ అందరూ కూడా గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ప్రభుత్వం అన్ని పనులు కూడా మంచి పనులు చేస్తూ ఉన్నది.
కేంద్ర ప్రభుత్వం అంత పెద్ద మొత్తంలో 2400 డిక్లేర్ చేసి ఒక్క గింజ మొక్కలు కొనకపోతే మొత్తం కొని డబ్బులు ఇప్పటికే మనం అందరం కూడా రైతన్నల ఖాతాలో వేయించినా మిగతాది కూడా వేయబోతున్నాం. ఈ విషయాలన్నీ గమనించింది పేదల పక్షపాతి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, రైతన్నల పక్షపాతి ప్రభుత్వం. అతి త్వరలోనే రైతు బంధు కూడా చాలా మందికి వస్తుందని చెప్పి కూడా పేదలకైతే ముందుగా వస్తుందని చెప్పి తెలియజేస్తాం.